వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు ఆ కెమెరా ముందుకు వచ్చి నటించడం తెలియదా? వాళ్ళు తలుచుకుంటే ఏ నటులు వాళ్ళ ముందు నిలబడతారో చెప్పండి. మన దర్శకులు ఇదే చేస్తున్నారు. ఓవైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్ లోనూ అదరగొడుతున్నారు. మరి రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా? తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీకి ఈయన ఎంట్రీ ఇచ్చింది దర్శకుడిగా. కానీ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. అదేంటంటే ఫేస్ వాల్యూ ఉంటేనే సినిమాలకి ఆడియన్స్ వస్తున్నారు, అందుకే నటించడం మొదలుపెట్టా అంటూ ఆన్సర్ ఇచ్చారు తరుణ్. తాజాగా ఓం శాంతి శాంతి సినిమాలో హీరోగా నటిస్తూ ఈ నగరానికి ఏమైంది 2 అనౌన్స్ చేశారు. దీన్ని త్వరలోనే తెరకెక్కించబోతున్నారు తరుణ్. మరో సీనియర్ దర్శకుడు సముద్రకని సైతం దర్శకుడిగా కంటే నటుడిగానే బిజీ అయ్యారు. 2 ఏళ్ల కింద పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్లతో బ్రో సినిమా తెరకెక్కించిన సముద్రకని నటుడిగాను ఏడాదికి కనీసం 10 సినిమాలకి పైనే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో 1/2 డజన్ సినిమాలకు పైనే ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు సముద్రకని. కొన్నేళ్లుగా మెగాఫోన్ పక్కన పెట్టిన ఎస్జే సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారిపోయారు. తమిళంలో ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారీయన. సరిపోదా శనివారం తరువాత తెలుగులో ఈయన రేంజ్ మరింత పెరిగింది. 10 ఏళ్ల తరువాత దర్శకుడిగా ఈ మధ్యే కిల్లర్ అనే సినిమా ప్రకటించారు సూర్య. అందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ సైతం దర్శకుడిగానే వచ్చి హీరోగా మారిపోయారు. లవ్ టుడే, డ్రాగన్ సక్సెస్ తరువాత ఈయన స్టార్ అయిపోయారు. తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ సైతం హీరో అవుతున్నారు. ఈ సినిమా త్వరలో మొదలు కానుంది. మొత్తానికి దర్శకులుగా వచ్చి హీరోలుగా సెటిల్ అవుతున్నారు మేకర్స్.